హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కుల్లు మనాలి వ్లాగ్స్. ఇదేంటో తెలుసా? ఇది వైల్డ్ ర్యాబిట్. చూడండి ఎంత క్యూట్గా ఉందో. అలాగా లాస్ట్ వీడియోలో చెప్పినట్టు మేము ఈరోజు కుఫ్రీలో ఉన్న అడ్వెంచర్ పార్క్ వచ్చాము. అడ్వెంచర్ పార్క్ నేమ్ హిప్ హిప్ హురే. ఫస్ట్ మేము జిప్ లైన్తో స్టార్ట్ చేసాము. తర్వాత మేము మూవ్ టు బంగీ జంప్. మా అన్నయ్య అయితే చాలా భయపడ్డాడు. ఉంటుంది తర్వాత చూడు, రెండేసారి తిరిగిద్ది, ఏడుస్తా చెప్తున్నా. నువ్వు నిజంగా ఏడుస్తూ వస్తా. చూడండి ఎలా భయపెడుతున్నాడో మా అన్నయ్య. నాకైతే చాలా భయం వేసింది. మా అన్నయ్య కంటే ఎక్కువ భయపడింది నేనైతే అస్సలు కళ్ళు తెరవలేదు. ఆల్మోస్ట్ ఏడ్చేసాను. మా అమ్మ అయితే కళ్ళు తెరివి వ్యూ చూడు అంటానే ఉంది. కానీ నేనైతే భయంగా అసలు కళ్ళే తెరవలేదు. అంకుల్ కూడా చాలా ఎంకరేజ్ చేశారు యాక్చువల్లీ నన్ను. నెక్స్ట్ మేము ఐస్ స్కీయింగ్కి వెళ్ళబోతున్నాం. ఐస్ స్కీయింగ్ అంటే నేను ఇంకా స్నో ఉంటుంది అనుకున్నా, కానీ అక్కడ మొత్తం ఐస్ ఫ్లోరే ఉంది. ఇక్కడున్న సపోర్టింగ్ స్టాఫ్ చాలా పేషెన్స్గా షూ వేసి అందరినీ చాలా జాగ్రత్తగా తీసుకెళ్తున్నారు. మా అన్నయ్యకైతే షూ వేశారు. ఇప్పుడు నాకు నెక్స్ట్. ఈ షూస్ ఏమంటారో తెలుసా? అయితే కామెంట్ చేయండి. ప్రణయ్, మూవ్ యువర్ సెల్ఫ్. మా అన్నయ్య అయితే చాలా స్లోగా వెళ్ళాడు. భయం వేసిందంట వాడికి. నెక్స్ట్ మై టర్న్. నాకు ఒక్క సపోర్ట్ ఏం సరిపోతుంది, అందుకే మా నాన్న కూడా వచ్చారు నాతో. ఇక్కడ ఒక అన్న చూడండి కింద పైన పెడుతున్నారు లేవడానికి. ఇక్కడ మా అన్నకైతే వచ్చేసింది. సెకండ్ రౌండ్ అయితే బాగానే చేశాడు. సూపర్ ప్రణయ్. ఆడుపడతాడు. ఉంచుకో, నువ్వు వెళ్ళి మళ్ళీ ఒకసారి. చాలా సూపర్ రా ప్రణయ్, వెరీ గుడ్ రా. కమ్. నార్మల్గా బెంగళూరు లాంటి సిటీస్లో కూడా ఇవి ఉంటాయి, కానీ కుర్ఫీ లాంటి హిల్ స్టేషన్లో చేయడం చాలా అడ్వెంచరస్గా థ్రిల్లింగ్గా అనిపించింది. ఇప్పుడు మా నాన్న టర్న్. చూడండి ఎట్టుందో. పైన టెంపరేచర్స్ చాలా తక్కువగా ఉండడం, మళ్ళీ ఐస్ ఫ్లోర్ అవ్వడం, ఈ యాక్టివిటీ చేయడం చాలా కష్టమైంది. ఫైనల్లీ మా అన్నయ్య అయితే 4th రౌండ్కి చాలా ఫాస్ట్గా మళ్ళీ ఈజీగా చేసేసాడు. ఇంకా అన్ని యాక్టివిటీస్ అయ్యాక నేనైతే నాకు ఇష్టమైన ట్రాంప్లిన్కైనా అయితే వచ్చాను. నేనైతే చూడండి చిన్నపిల్లల్లాగా, నేను తప్ప ఎవ్వరు అక్కడ లేరు పెద్దోళ్ళు. ఇది హాంటెడ్ హౌస్. నేను మా డాడీ అస్సలు వెళ్ళలేదు. మా అమ్మ మాత్రమే భయం లేకుండా ఎట్లా వెళ్ళిపోతుందో చూడండి. మా అమ్మ చూడండి వాటికి హాయ్ చెప్తుంది. హలో
చెప్తానా ఇది మిర్రర్ మేజ్ అండి. భలే ఉంది. ఎటు చూసినా మనమే కనిపిస్తాం. నేను ఎక్కడ పడితే అక్కడ ఉంటాను. కరెక్ట్గా ఎత్తుకాలి, వే కాదు, కరెక్ట్గా ఎత్తుకాలి. ఇది అవుటర్ పార్ట్ ఆఫ్ అడ్వెంచర్ పార్క్. కొన్ని యాక్టివిటీస్ మాత్రమే బాగున్నాయి, అన్నిటికీ అయితే ఛార్జెస్ ఎక్కువ అనిపించినాయి మాకు. ఎంత ఛార్జెస్ తెలుసుకోవాలందా? కామెంట్ చేయండి. నెక్స్ట్ మేము మా అన్నయ్య డాషింగ్ కార్స్ ప్లే చేసాం. బాయ్ బాయ్, లవ్ యూ ఆల్.